షిఫ్ట్ 2కి సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ మనకైతే హైదరాబాద్ నుంచి శ్రీనివాసన్ అనే ఆస్పిరెంట్ నిజంగా కుర్రోడు కాల్ చేసి మనకి చాలా మంచిగా రివ్యూ ఇచ్చారండి. ఆడియో కాల్ రివ్యూ అనేది ఇవ్వడం అంత ఆషామాషి కాదు. కాల్ చేసి పిన్ టు పిన్ ప్రతి ప్రశ్న చెప్పారండి. అతను 80+ అటెంప్ట్ చేశారు. బెస్ట్ స్కోరు. కరెంట్ అఫైర్ అయితే 3 చేశానని చెప్పారు. అదే మ్యాథ్స్ రీజనింగ్ కూడా 50+ ఉంది. అదేవిధంగా జనరల్ సైన్స్ కూడా 20+ ఉందన్నమాట. అంత బాగా అటెంప్ట్ చేశారు. ప్రతి ప్రశ్న చెప్పారండి. నిజం చెప్తున్నా, ఆయన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా చాలా చక్కగా చెప్పారు. ఎలా వచ్చింది క్వశ్చన్, ఎలా వచ్చింది, మనకి టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు. ఈ షిఫ్ట్ 2కి సంబంధించి ఈరోజు టుడే ఎగ్జామ్ అండి. టుడే 24th అనమాట ఈరోజు ఎగ్జామ్. సో చాలా చాలా బాగా చెప్పారు. ఈ వీడియో మాత్రం వైరల్ అవ్వాలి. ఎందుకంటే ఇంత బాగా ఎక్స్ప్లెనేషన్ చేసి ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది శ్రీనివాసన్ చెప్పడం జరిగింది. శ్రీనివాస్కి మన ఛానల్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ అని. ఎందుకంటే ఎంతోమంది స్పందిస్తున్నారు, చాలామంది స్పందించాలి. చాలా మనం ఏంటంటే, నేను ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి రివ్యూస్ తీసుకునేటప్పుడు సో కొంతమంది నిరాకరిస్తున్నారు. దానివల్ల మనం వెళ్ళలేక కొన్ని రోజుల నుంచి ఆగుతున్నాము. గత 2-3 రోజుల నుంచి మళ్ళీ నాకు ఒక కంబ్యాక్ అవ్వాలి. మళ్ళీ నేను వెళ్ళి చేసేటట్టుగా మీ ప్రేరణ అనేది నాకు కావాలి. దయచేసి ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తే నాకు ఇలా కాల్ చేసేసి సో ఆడియో రికార్డ్ చేసుకుంటాను. అదేవిధంగా నిజంగా మీకు ఇంకా ఇద్దామనుకుంటే మీ మొబైల్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ క్యామ్ తీసుకొని వీడియో షూట్ చేసి నాకు పంపించినా సరే. మన ఛానల్ అండి ఇది, నా ఒక్కడి ఛానల్ కాదు, మన ఛానల్. వీ సపోర్ట్ అవర్ ఛానల్ ప్లీజ్. ఇదంతా మన ఛానల్ కాబట్టి సో మన ఛానల్కి మీరు అందరూ సహాయం చేయాలి సార్. సహాయ సహకారాలు అంటే మీరేమి నాకు ఒక్క పైసా కూడా ఇవ్వద్దు. జస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ని పంచుకోండి మన ఛానల్తో. సో ఆ కుర్రోడు ఏం చెప్పాడు, సికింద్రాబాద్లో రాశాడు ఎగ్జామ్ అతను. సో మన అచ్చమైన తెలుగు అబ్బాయి, మన 2 రాష్ట్రాల తెలుగు కుర్రోళ్ళు చాలా మంచిగా మన ఛానల్ ఆదరిస్తున్నారు. షిఫ్ట్ 2కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి వినేద్దాం ఏం చెప్తున్నారో ఆడియో రూపంలో. ఓకేనా, చూద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. ఎలా రాశారు ఎగ్జామ్? ఎలా రాశారు? బాగా రాశాను అన్న, బాగా రాశాను. బాగా వచ్చింది పేపరు. ఓకే. అవునన్నా. ఎక్కడ రాశారు ఎగ్జామ్? ఎక్కడ రాశారు? హైదరాబాద్లో రాశానన్నా. హైదరాబాద్లో రాశారు? అవునండి. ఓకే. ఏ జోన్ పెట్టుకున్నారు? సికింద్రాబాద్ జోన్ పెట్టానండి. సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకున్నారు? అవునవును. అంతకుముందు ప్రీవియస్ ఏమైనా రాశారా, ఇదే ఫస్ట్ టైమా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్? ముందు బ్యాంకింగ్ రాశానండి. ఓకే, బ్యాంకింగ్ రాశాను. 2.5లో అట్లా మిస్ అయింది ఆర్ఆర్బి క్లార్క్ లాస్ట్ ఇయర్. లేదు ఈసారి మీరు బాగా రాశారు కాబట్టి తప్పనిసరి మీకు జాబ్ వస్తుంది. బాగా రాశాను. 83 అలా అటెంప్ట్ చేశాను. 80 ఫస్ట్ అని చెప్పారు. మంచిగా పక్కాగా 80 అంటే మీకు తిరగలేదు ఇంకా. అవునన్నా. ఏంటంటే బ్యాంక్లో మనకి ఏంటంటే ఇందులో రీజనింగ్ 30 out of 30 పెట్టేసేసన్నా. ఒకసారి మ్యాథ్స్లో 25కి 23 అలా అటెంప్ట్ చేసేసాను. బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్లో 25కి 23 అటెంప్ట్ చేసేసానన్నా. రీజనింగ్ 25కి 28 అటెంప్ట్ చేశాను. 30కి 28 అలా అటెంప్ట్. ఓకే, 23, 28 మనకి అక్కడే 51 అవుతుంది. అవునన్నా. సైన్స్ వచ్చేసి 20 పెట్టేసాను. ఈ 51లో మనకి ఎటు పోదు మార్క్ అనేది, తప్పనిసరిగా మైనస్ మార్క్ పోదు. తప్పనిసరిగా ఈ 51 అనేది మనకి మన స్కోర్ అలా నిలిచిపోద్ది. ఇక్కడ చూసుకుంటే కరెంట్ అఫైర్ అన్న కొంచెం దెబ్బతీసింది. అవునవును. కరెంట్ అఫైర్స్ జస్ట్ 3 అటెంప్ట్ చేశాను అంతే. మనకు 3 అటెంప్ట్ చేసినా సరే మనం రాని దాని గురించి మళ్ళీ మనం ఏదో మామూలుగా పెట్టడం చేసామంటే మనకి వచ్చిన 51 పోతాయి. అవునన్నా. మనకు కరెక్ట్గా 3 వచ్చాయి చాలు, 3 మార్క్స్. మనకు చూసుకుంటే జీకే ఇంకా మిగతా కరెంట్ అఫైర్ కాకుండా జిఎస్ పరంగా ఎలా ఉంది? జిఎస్ జనరల్ సైన్స్ మనకు ఎన్సీఆర్టీ బేస్ బుక్స్ జనరల్ సైన్స్ పరంగా. అవునండి. ఎన్సీఆర్టీ బుక్స్ చదివేస్తారనుకోండి ఆల్మోస్ట్ చేసేస్తారు, 50+ చేసేస్తారు. ఏం బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదన్నా. ఓకే. 6 నుంచి 10th వరకు అవి చదివేసుకుంటే మనకు అయిపోతుంది. అవునా? అదే మరి 20 కదా మార్క్స్ అవి. జనరల్ సైన్స్ 25 కదన్నా. 25కి. అవునా. కరెంట్ అఫైర్ 20కి. సారీ కరెంట్ అఫైర్స్ 20. కరెంట్ అఫైర్స్ 20 అడిగాడు అన్న. కరెంట్ అఫైర్స్ అడిగాడు. కరెంట్ అఫైర్ 20. జనరల్ సైన్స్ ఎంత ఎన్ని పెట్టేస్తున్నా మీరు అన్న? జనరల్ సైన్స్ 20 పక్కా 20.
అవునండి 20 పెట్టేసా. మీకు బాగా తెలిసింది ఈ 20, ఇది 54, ఇది 20, అక్కడ 74 వచ్చింది మనకి. అక్కడ వచ్చేసి కరెంట్ అఫైర్స్ 74 ఒక 3 పెట్టా అన్న కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ తో కలిపి మనం 74 కింద 51 ఉన్న 354, ఇది 20, 74. 74 కరెంట్ అఫైర్స్ 3 పెట్టేసా. ఓకే 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 ఓకే. కొంచెం గెట్ చేసా, అదే 83 అటెండ్ చేసా ఇక. 83 అటెంప్ట్ చేశారా? అవునవును. ఓకే. మీ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఐడియా ఉన్నాయా కరెంట్ అఫైర్స్ లో కానీ జనరల్ స్టడీస్ లో కానీ? కరెంట్ అఫైర్స్ IPL 2025 లో ఎక్కువ వికెట్లు తీసింది ఎవరని అడిగాడు ఒకటి. ఓకే. పారా ఒలింపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ దిగిందన్న. IPL లో వికెట్లు ఎక్కువ తీశారంటే ఆప్షన్లు ఏమి ఇచ్చారు ఆయన? మనకు కృష్ణ ఉన్నాడు చూడండి, అతడు ప్లేయర్ ఆఫ్ ది వస్తుంది చూడండి. ఓకే ఓకే. అతను అదొకటి వచ్చింది. దాని తర్వాత RPF నూతనంగా ఒక కొత్త మహిళ మనకు అయింది చూడండి. ఓకే. అదొకటి దిగింది. ఆమె పేరు సోనీ ఏదో ఉంటుంది సంథింగ్. ఓకే. RPF ఒకటి దిగింది. అంతే అన్న, అవి 3 మార్నింగ్ కొంచెం అలా తిరిగేసా సైన్ ఇండియాని. 3 తాకాయి. ఓకే ఓకే ఓకే. అంతే. ఇంకేం ఐడియా ఉందా? అంతే అన్నయ్య, కరెంట్ అఫైర్స్ ఇక స్కిప్ చేసేసాను నేను. అంటే మీరు పెట్టింది 3 టైం కాబట్టి వేస్ట్ అవుతుందని. ఓకే ఓకే. జిఎస్ పరంగా జనరల్ సైన్స్ లో మీకు ఐడియా ఉందా? జనరల్ సైన్స్ లో మనకు రక్తం అనేది ఏ కణజాలానికి సంబంధించింది అడిగాడు. ఓకే. అందులో మనకు ఉంటాయి కదా ఉపకల కణజాలాలు, ఇంకా సంథింగ్ ఉంటాయి, అవి అడిగాడు. ఓకే. దాని తర్వాత మనకు లైజోజోమ్స్ ఉంటాయి కదండి, స్వయం విస్తృతి సంచులు అంటారు. ఓకే. సో అవి ఎక్కడ ఏర్పడతాయని అడిగాడు. తర్వాత కెమికల్ ఈక్వేషన్స్ అడిగాడు. ఓకే. బ్యాలెన్సింగ్. ఓకే ఓకే. దాని తర్వాత మనకు కెమికల్ బాండింగ్ లో ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడంటే, మనకు ఏంటంటే సంయోగం చర్య, వియోగ చర్య అని ఉంటాయి సంయోగం వినియోగం. వాటిలోంచి 4 డిట్ చేసి ఇది దేనికి సంబంధించింది అవును ఇచ్చాడు. ఓకే. మనకు బేసిక్గా చెప్పాలంటే సైన్స్ మనకు 8th, 9th, 10th NCERT బుక్స్ ని చేసుకుంటే అయిపోతుంది సార్. ఓకే 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 చిన్న. ఇంకా రీజనింగ్ మ్యాథ్స్ ఎలా ఉంది? ప్యూర్ మ్యాథ్స్ ఎలా ఇస్తున్నాడు? ప్యూర్ మ్యాథ్స్ మనకు మెన్స్ట్రుయేషన్ మీద 3 వచ్చాయి అన్న. ఓకే. తర్వాత మనకు ప్రాఫిట్ అండ్ లాస్ మీద 1 ఇచ్చాడు. ఓకే ఓకే. డిస్కౌంట్ మీద వచ్చేసి 1 ప్రాబ్లం ఇచ్చాడు. 2 డిస్కౌంట్లు ఇచ్చి MRP ఇచ్చేసి SPని అడిగాడు, డిస్కౌంట్ ఇచ్చేసి. ఓకే ఓకే. దాని తర్వాత 3 పార్ట్నర్షిప్స్ ఇచ్చి 1 year వాళ్ళు సమ్ అమౌంట్ పెట్టారు, ఎవరికి ఎంత వస్తుందని అడిగాడు. ఓకే ఓకే. దాని తర్వాత 2 పర్సన్స్ ఉంటారు, ఇట్లా దాని ఏమంటారంటే అట్ ఎ టైం అట్లా అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు డిస్టెన్స్ ఎంత అని ఇచ్చారు వాళ్ళకి ఇచ్చి. ఓకే 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 ఓకే. దాని తర్వాత మనకు ఈ వర్గ సమీకరణాలు ఉంటాయి కదా, ఘాతాంకాలు అని ఉంటాయి, దాని మీద ఒక సింప్లిఫికేషన్ ఇచ్చాడు. ఓకే ఓకే. 2 బాడ్మాస్ రూల్స్ మీద వచ్చేసాయి. ఓకే ఓకే. దాని తర్వాత మనకు అంతే అన్న, ఇంకా ఉన్నాయని బాగా చెప్పారు, గుర్తురాకపోవడం చాలా బాగా చెప్పారు మీరు. సో రీజనింగ్ పరంగా ఏమైనా ఐడియా ఉన్నాయా కొంచెం? రీజనింగ్ అండి, సిట్టింగ్ అరేంజ్మెంట్ 3 ఇచ్చాడు, 6 మెంబర్స్ సంబంధించి. ఓకే. 2 టేబుల్స్ ఇచ్చాడు. ఓకే ఓకే. దాని తర్వాత 7 బాక్స్ సంబంధించింది 1 to 10 బాక్సెస్ ఉంటాయి కదా, ఓకే అరేంజ్మెంట్ చేయమన్నాడు. ఓకే. దాని తర్వాత ఒక నంబర్స్ వచ్చేసి సమ్ నంబర్స్ ఇస్తారు 12 నంబర్స్ వరకు. ఓకే ఓకే. అందులో మనకు దాని ముందున్నది అంటే ప్రెసిడింగ్ అంటే దాని ముందున్న సంఖ్య. ఓకే. 2 ఈవెన్ అయితే ఎన్ని ఉన్నాయి ఈవెంట్స్ నంబర్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఓకే. అవి 3 times 3 దిగాయి. ఓకే. సేమ్ మోడల్. ఓకే. తర్వాత 2 నంబర్ సిరీస్ దిగాయి అన్న. ఓకే ఓకే. మల్టిప్లికేషన్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే ఓకే. మళ్ళీ 2 సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేస్తాయి అవి కూడా. ఓకే ఓకే. ఇంకా వచ్చేసి మనకు ఆల్ఫాబెటికల్ న్యూమరికల్ సిరీస్ మీద ఒక 5 దిగాయి. ఓకే ఓకే ఓకే. అవి ఈజీగా చేసేయచ్చు. ఓకే ఓకే. అంటే అర్థమైంది ఏంటంటే అక్యురెన్సీ విత్ స్పీడ్ అనేది ఉంటే ఈజీగా స్పీడ్ ఉండాలి. ఎందుకు టైం ఎవరైతే బాగా మేనేజ్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే వినరు.
అవును. ఓకే. మ్యాథ్స్‌లో స్పీడ్ అండ్ రీజనింగ్‌లో స్పీడ్ ఉంటే మనకు సరిపోతది. ఓకే. ఓకే. లేదు చిన్న ఈసారి మీకు తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. విజయం సామర్థ్యం చెప్తుంది. మీరు విజయం సాధిస్తారు. మాకు మీ ఇంటర్వ్యూ కూడా మీరు ఇవ్వాలి. ఎందుకంటే మీకు తప్పనిసరిగా ఎందుకంటే ఇంత చాలా చాలా బాగా చెప్పారు. మీరు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకొచ్చి చక్కగా మార్నింగ్ షిఫ్ట్ 1 రాసారా మీరు? సెకండ్ షిఫ్ట్ అండి ఇప్పుడు రాసేది. ఏది షిఫ్ట్ 2 ఇప్పుడే బయటికి రాసి వస్తున్నారన్నమాట. ఇప్పుడు వచ్చాను. అవునండి. చేస్తా. ఓకే. ఓకే. 2:15కి అయిపోయింది. బయటకొచ్చారు. మీరు కాల్ చేశారు. ఓకే నాన్న. చాలా బాగా చెప్పారు. నిజంగా ఇక్కడ మీ చాలా వీడియోస్ మంది కూడా బాగుంటాయి అన్న. ఏంటినా? మీ వీడియోస్ కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ చిన్న. ఎందుకంటే అటువైపు కూడా వీడియోస్ నాకు వస్తున్నాయని చెప్పేసి చాలా మంది కాల్ చేస్తున్నారు. నిన్న సో వరంగల్ కుర్రాడు అనుకుంటా చేశాడే. ఆ, చాలా మంది చేస్తున్నారు అన్నమాట. నిజంగా అంటే అంతకుముందు నేను ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇలా నేను అడుగుతున్నాను అనమాట. కొంతమంది ఇప్పుడు మీలాంటి ఆస్పిరెంట్స్ స్పందిస్తున్నారు అన్నమాట. ఆ, సో నేను ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే కొంతమంది తప్పించుకోవడం ఇదంతా చేస్తున్నారు. అది లేకపోతే నేను కంటిన్యూస్గా చేద్దాం అనుకుంటున్నా. అందుకే 2 డేస్కి ఒకసారి నేను వెళ్తాను. మళ్ళీ రేపు ఒకసారి చేస్తాను ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి. అవునన్నా. ఇది మీ పేరు చిన్న? శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్ గారు. ఓకే. ఓకే. వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. నిజంగా మీరు తప్పనిసరిగా మా ఛానల్కి రివ్యూ ఇవ్వాలి. వీడియో రూపంలో కూడా మీరు చేసి పెట్టిస్తే ఇంకా బెటర్ అన్నమాట. మంచి వ్యూస్ వస్తాయి అన్నమాట మనకి. ఓకే అన్న, చూస్తా. మీరు వీడియో రూపంలో కూడా ఒక మంచి మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ బాగుంది. అదేవిధంగా మీ ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్ సెంటర్లో ఎలాగా ఉంది ఏంటనేది కొంచెం ఎగ్జామ్ పర్పస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఇలా వీడియో రూపంలో ఇచ్చారు ఇంకా బెటర్గా ఉంటుంది వీడియో. అంతే. ఓకే. ఇలా ఆడియో కాల్ రూపంలో కూడా ఏమైనా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చిన్న. ఓకే అన్న, మీరు సపోర్ట్ బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ చిన్న. నిజంగా మర్చిపోలేను. ఎందుకంటే శ్రీనివాస్ గారు తప్పనిసరి మీరు సొంత డిస్టిక్ ఏం చిన్న? ఇక్కడ కాదండి, మాది కొమరంభీం. కొమరం తెలంగాణ. తెలంగాణ అర్థమైంది. మీరు హైదరాబాద్ లో రాశారంటే అంత మీ లాంగ్వేజ్ కూడా అర్థమవుతుంది. చాలా బాగుంది. చాలా బాగా చక్కగా మాట్లాడుతున్నారు. తప్పని ఇంకేమైనా ఫర్దర్ గా మీరు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారా? రాస్తున్నామన్నా. డిఎస్సి బిఎస్సి బీఈడి అయిపోయింది మీది? అవునండి. ఓకే. బిఎస్సి బీఈడి అయిపోయింది. డిఎస్సి కోసం అక్కడ ప్రిపేర్ ఇప్పుడు చాలా బాగా చెప్పారు శ్రీనివాస్ గారు. అలాగే చాలా మంది స్పందించాలని చాలా మంది మనకి ఇలా కాల్ చేసి మీ యొక్క అమూల్యమైన టైంని అదేవిధంగా అనాలిసిస్ అండ్ రివ్యూని ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్లో పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి మంచి పొజిషన్లో మంచి జాబ్ రావాలని కంగ్రాచులేషన్స్ కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో దయచేసి 96764645 ఇంకొకసారి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కావచ్చు, కాల్ నెంబర్ కావచ్చు 9676464526కి కాల్ చేసి మీ అమూల్యమైన అనాలిసిస్ అండ్ రివ్యూలను అందిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మీ సత్య విజడం ఫేమస్ టీవీ. జై హింద్, జై భారత.